పెళ్లిళ్ళ ప్రియుడు. సో ఐఏఎస్ అధికారి ముచ్చటగా 3 సార్లు ఐఏఎస్ అధికారిని పెళ్లి చేసుకున్నారు. సో ఇది ముచ్చటగా 3వ పెళ్లి అనుకోవచ్చు. అంకిత దాఖ్రే అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. సో దాని ముందు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. సో ఎవరైతే అవి ప్రసాద్ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మధ్యప్రదేశ్ లోని ఐఏఎస్ గా 2013లో ఎంపిక అయ్యారు. అండ్ దాని తర్వాత ఏడాది 2014లో కూడా ఐఏఎస్ గా ఎంపిక అయ్యారు ఈయన. సో ఫస్ట్ ఐఏఎస్ ని పెళ్లి చేసుకున్నారు. ఫస్ట్ ఐఏఎస్ అధికారిని రిజు బాఫ్నాసి అనే ఒక పేరుంది. సో ఆవిడ్ని వనవాడారు. అండ్ దాని తర్వాత వాళ్ళిద్దరికి మధ్య గొడవలు రావడం వల్ల ఆవిడతో విడిపోయారు ఈయన. సో దాని తర్వాత ఇంకొక ఐఏఎస్ అధికారిని పెళ్లి చేసుకున్నారు. సో మిషా సింగ్ అని ఇంకొక అధికారిని పెళ్లి చేసుకున్నారు. ఆవిడ్ని కూడా ఒక 4 ఏళ్ల పాటు వీళ్ళిద్దరి సహవాసం నడిచింది, కాపురం నడిచింది. బట్ దాని తర్వాత కూడా ఇద్దరికి కొన్ని మనస్పర్ధలు వచ్చి ఇద్దరు విడిపోయారు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ ఈ ఐఏఎస్ 3వ పెళ్లికి సిద్ధమయ్యారు. ఆల్రెడీ పెళ్లి కూడా చేసేసుకున్నారు. అది కూడా ఐఏఎస్ నే. మళ్ళీ ఈ ఐఏఎస్ పేరు అంకిత దాఖ్రే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. సో ఇతను ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ కి చెందిన వ్యక్తి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. ఈయన తాత తంబేశ్వర్ ప్రసాద్ ఆయన అక్కడ ఉన్న ఒక ఎంపీగా వర్క్ చేశారు. సో ఇతను అటువంటి పొలిటికల్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చే ముగ్గురు ఐఏఎస్ ని పెళ్లి చేసుకోవడం అనేది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అండ్ ఫస్ట్ సెకండ్ కూడా మనస్పర్ధలు వచ్చి విడిపోవడం అనేది పెద్ద విశేషం. అది కూడా ఒక ఐఏఎస్ తో. అంటే ఐఏఎస్ ఏదైతే ఈయన పూర్తి చేశారో ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించిన తర్వాత ఆ కష్టం ఏంటో తెలిసి ఉన్న ఇంకొక ఐఏఎస్ అధికారిని పెళ్లి చేసుకోవడం ఒక పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆవిడతో మనస్పర్ధలు వచ్చి ఆవిడని వదిలేసిన తర్వాత మళ్ళీ ఐఏఎస్ అధికారిని పెళ్లి చేసుకుని ఆవిడ్ని కూడా వదిలేసి మళ్ళీ 3వసారి కూడా ఐఏఎస్ అధికారినే పెళ్లి చేసుకున్నారు అంకిత దాఖ్రే గారిని ఇప్పుడు. సో ఇది ఈ యొక్క అవి ప్రసాద్ ఐఏఎస్ గారి సహవాసం పెళ్లిళ్ళ స్టోరీలు అనమాట. సో ఇది ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతుంది. సో ఇలా కూడా ఉంటారా ఐఏఎస్ వాళ్ళు, ఇలా పెళ్లి చేసుకుంటూ ముందుకు వెళ్తారా ఏంటి? మళ్ళీ ఐఏఎస్ ని పెళ్లి చేసుకోవడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది ఇప్పుడు. సో అలా పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయా అని చెప్పి ఒక పెద్ద వైరల్ గా మారాడు ఈ వ్యక్తి. ఒక పెద్ద వైరల్ స్టేట్మెంట్ గా కూడా మారిపోయారు ఈ వ్యక్తి. సో పెళ్లిళ్ళ ప్రియుడు అనే ఒక ట్యాగ్ లైన్ ఈ యొక్క ఐఏఎస్ కి కంపల్సరీగా ఇచ్చేయచ్చు. సో మీకు ఇటువంటి ఐఏఎస్ బయట కనిపిస్తే మీరేం చేస్తారు? అండ్ నా పాయింట్ వచ్చేసి ఎవరి పెళ్ళి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. సో ఇతనికి మనస్పర్ధలు రాకుండా ఈ వివాహం అయినా సక్రమంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంతకు మించి మనం ఏం చేయలేం కాబట్టి. సో ఈ పెళ్లిళ్ళ ప్రియుడికి ఆయన వివాహం ఆడిన ఈ పనికి మీరేమంటారు? మీరేం కమెంట్ చేస్తారో ఖచ్చితంగా మాకైతే తెలపండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.